వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఆయన 26వ తారీఖు గుండెపోటుకు గురయ్యారు. ఇప్పుడైతే పరిస్థితి మరింత విషమించే పరిస్థితి నెలకొందని ముందుగానే హైదరాబాద్ ఆసుపత్రి నుండి ఆయన్ని ముంబైకి షిఫ్ట్ చేసే పరిస్థితి నెలకొంది. సో గుండెలో ఉన్న 3 వాల్వ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే పూర్తిగా బ్లాక్ అయిపోయిన పరిస్థితి నెలకొంది. అలాగే ఆయన 26న గుండెపోటుకి గురయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు హైదరాబాద్లో. కానీ అక్కడికి వెళ్ళాక జీర్ణకోశ సమస్య వ్యాధితో ఉందని చెప్పి వైద్యులు తెలపడం జరిగింది. కానీ మున్ముందు ఇంకా సమస్యలు ఎక్కువై పరిస్థితి ఉందని కూడా తెలియచేయడం జరిగింది. అలాగే వాళ్ళు చెప్పిన విధంగానే గుండెలో 3 వాల్వ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే పూర్తిగా బ్లాక్ అయిపోయిన పరిస్థితి నెలకొంది. సో అవి బ్లాక్ అయిపోవడం వల్ల క్రిటికల్ సర్జరీకి వాళ్ళు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. క్రిటికల్ సర్జరీ ఉంటుందని కూడా వైద్యులు సూచించారు. ఇప్పటికే హైదరాబాద్ ఆసుపత్రి నుండి ముంబై ఆసుపత్రికి తరలిస్తున్నారు. ముంబైలోని ఏఐజీ ఆసుపత్రికి తరలిస్తున్నారు కొడాలి నానిని. అలాగే కొడాలి నానితో పాటు 3 వైద్యులను కూడా ఆయనతో పంపిస్తున్నారు. ఎయిర్ బ్యాగ్స్ ద్వారా ఆయన్ని అంబులెన్స్లోకి షిఫ్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఎయిర్ బ్యాగ్స్ ద్వారా 3 డాక్టర్స్ కూడా ఆయన పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఇప్పటికే కొడాలి నాని అన్కాన్షియస్ స్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించక ముందే ముంబైలోని ఆసుపత్రికి తరలిస్తే ముందుగా వైద్య పరీక్షలు ఏవైతే ఉంటాయో వైద్యుల సూచన మేరకు ఇంకా మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలించారు. కుటుంబ సభ్యుల్లో కూడా పూర్తిగా ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఆయన బాగున్నట్టు చెప్తున్నా కానీ పూర్తి సమాచారం మేరకు ఇంకా ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది బయటికి తెలియాల్సిన పరిస్థితి ఉంది. పూర్తి సమాచారం మేరకు ఇంకా మనం హెల్త్ బులెటిన్ విడుదల చేసే వరకు వెయిట్ చేయాల్సి ఉంది. ఇప్పటికే 2 హెల్త్ బులెటిన్లు విడుదల చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ బులెటిన్లో ఆయన ఏదైతే 26న గుండెపోటుకు గురయ్యి జీర్ణకోశ సమస్య వ్యాధితో ఉన్నారు అని చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకో హెల్త్ బులెటిన్ విడుదల చేసి గుండెలో 3 వాల్వ్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా బ్లాక్ అయిపోయినాయి. క్రిటికల్ సర్జరీ చేయాల్సిన ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే కొడాలి నానిని ముంబైలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ముంబైలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించాక ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది ఇంకో హెల్త్ బులెటిన్ విడుదల చేస్తే గానీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే వైసీపీ శ్రేణులు కూడా పూర్తిగా ఆందోళనకు గురవుతున్నారు. వైసీపీ అభిమానులు, కొడాలి నాని అభిమానులు గుడివాడలో ఆయన మరింత మెరుగుపడాలని కూడా చాలామంది వైసీపీ శ్రేణులు కూడా కోరుకుంటున్నారు. వైసీపీలో కీలక నేత కొడాలి నాని అని చెప్పుకోవచ్చు. కీలకంగా వ్యవహరించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ముందుగా కొడాలి నాని అనే పేరు ముందుగా వినిపించే పేరు. కొడాలి నానికి ఈ విధంగా అవడం కూడా వైసీపీ నేతల్లో కూడా పూర్తిగా ఆందోళన నెలకొంది. వైసీపీ శ్రేణులు కూడా చాలా కంగారు పడిన పరిస్థితి నెలకొంది. అలాగే కొడాలి నాని వెంట కుటుంబ సభ్యులు కూడా ఆయన సతీమణి అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా ముంబైకి ఇప్పటికే ప్రయాణమయ్యారు. ఆయనతో పాటు అంబులెన్స్లో 3 వైద్యులతో పాటు కొడాలి నాని కుటుంబ సభ్యులు కూడా ముంబైకి బయలుదేరిన పరిస్థితి నెలకొంది. చూడాలి మరి కొడాలి నాని ఆరోగ్యం ఇంకో హెల్త్ బులెటిన్ విడుదల చేస్తే కానీ ఎలా ఉందనేది తెలియాల్సి ఉంది. సో హైదరాబాద్లో 26 తారీఖు నుండి కూడా ఆయన హైదరాబాద్ ఆసుపత్రిలోనే ఉంటున్నారు. ఇప్పటికి కూడా హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన గుండెలో బ్లాక్స్ అయ్యాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వైద్యుల సూచన మేరకు పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని ముంబై ఆసుపత్రికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో చూడాలి మరి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి ఇంకో హెల్త్ బులెటిన్ విడుదల చేస్తే కానీ తెలీదు. హెల్త్ బులెటిన్ వచ్చాక ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందా ఇంకా విషమంగానే ఉందన్న సిచ్యువేషన్స్ మనకి తెలియాల్సి ఉంది. అలాగే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కి అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చికిత్స చేసిన వైద్యుడు పాండా కూడా ఆయన పూర్తిగా ఈయన పర్యవేక్షణలోనే ఉన్నారు. పాండా కొడాలి నానికి చికిత్స క్రిటికల్ సర్జరీ ఏదైతే ఉందో అది ఈయన చేతుల మీదుగా జరుగుతుంది. ముంబై ఆసుపత్రికి షిఫ్ట్ చేశాక క్రిటికల్ సర్జరీ కూడా ఆయనకి చేయాల్సిన పరిస్థితి ఉంది అని వైద్యులు ఆల్రెడీ ఇప్పటికే చెప్పడం జరిగింది. పూర్తిగా హెల్త్ బులెటిన్ విడుదల చేశాక ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణిస్తుందా లేదంటే నిలకడగానే ఉందా ఇంకా ఏదైనా సర్జరీస్ చేయాలని ఉందా అనేది కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది. కెమెరా పర్సన్ ఈశ్వర్తో నాగశ్రీ, మెగా 9 టీవీ, విజయవాడ నుండి.